ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫీడ్ రేట్ల పెంపుతో ఆక్వా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను పట్టించుకొని ఫీడ్ కంపెనీ యజమానులపై మండిపడుతున్నారు. ఆక్వా రైతుల ఆందోళన చేసినప్పటికీ దిగిరాని ఫీడ్ కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పాలకొల్లు అడబాల ఫంక్షన్ హాల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆక్వా రైతులు. ఉదయం 10 గంటలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ఆక్వా రైతు సంఘ ప్రతినిధులతో జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మా ప్రతినిధి సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, ఆక్వా రైతులంతా కూడా రోడ్డెక్కారు. నిన్నటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్నంతా కూడా ఆ మేత బస్తాలను పూర్తిగా తగలబెట్టిన దృశ్యాన్ని చూస్తున్నాం. భారీగా ఆ మేత ధరలు పెంచడంతో వాళ్ళంతా కూడా పూర్తిగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరి మంత్రి అచ్చెన్నాయుడు ఎలాంటి దృష్టి సారించారు? ఇవాళ మంత్రి అచ్చెన్న ఏదైనా జూమ్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారా? అలాగే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఇదంతా కూడా వ్యవహారం దారిలోకి వచ్చే అంశం కనిపిస్తోందా? అయితే ఇప్పటికే పెరిగిపోతున్న ధరలతో ఒక పక్క అందరూ వినియోగదారులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆ ప్రభావం ఆక్వా రైతు మీద పడిందనే చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఆక్వా రైతు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అమెరికా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో రొయ్య ధర పతనం అయిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరలా ఆ తర్వాత 4 రూపాయలు ఫీడ్ పెంచారు. మరలా ఇప్పుడు టన్నుకి 8 నుండి 10,000 రూపాయలు రేటు పెంచేయడంతో ఆక్వా రైతు పూర్తి దిగాలు పడిపోయాడు. ఒక పక్క వైరస్లు, మరో పక్క వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, మరో పక్క ఈ ఏదైతే పెరిగిపోతున్న ఫీడ్ ధరలు, నాణ్యమైన సీడ్ లేక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంటే ఇప్పుడు కనీసం అప్సుడాకి సమాచారం ఇవ్వకుండా ఎవరైతే ఈ ష్రింప్ ఫీడ్ కంపెనీలు ఉన్నాయో సంఘ ప్రతినిధులు ఒక్కసారిగా రేటు పెంచేయడంతో ఆక్వా రైతులు నిరసన బాట చేపట్టారు. వీరవాసరంలో ఆక్వా ఏదైతే ఫీడ్ ఉంటుందో ఆ బస్తాలు తగలబెట్టి నిరసన తెలిపారు. పాలకొల్లో జయభారత్ క్షీరరామ ఆక్వా సంఘం నేపథ్యంలో ఆధ్వర్యంలో అక్కడ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోపక్క మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఫీడ్ కంపెనీల ప్రతినిధులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే దీని మీద క్రాప్ హాలిడేకి వెళ్లేందుకు కూడా ఈ ఒక పక్క రైతు సంఘ ప్రతినిధులు ఆలోచిస్తుంటే మరో పక్క పాలకొల్లులోని అడబాల ఫంక్షన్ హాల్లో ఇప్పటికే ఆక్వా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రతినిధులంతా సమావేశమయ్యారు. జూమ్ మీటింగ్ లో మరి కాసేపట్లోనే ఒక పక్క మంత్రి అచ్చెన్నాయుడు, మరో పక్క ఫిషరీస్ కమిషనర్ తో పాటుగా ఫీడ్ కంపెనీల యజమానులు కూడా ఆ జూమ్ మీటింగ్ లో ఉంటారు. సమస్యల మీద ఒక సామరస్యపూర్వకంగా చర్చ జరగబోతుందంటూ కూడా చెప్తున్నారు.